ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుతుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతనికి గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వార్లారా, ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21, 22 వచనాలు 24 వరకు చదువుకుందాం. జెనిసిస్ చాప్టర్ 5 ఫ్రమ్ వర్స్ 21. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కన్ను. హనోకు మెతూషెలను కన్ను తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్ను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాడు. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, మీకు వందనములు, స్తుతులు. ఇవి చేసే మీ బిడ్డలను ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నూతన నడక నేర్పించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలం మనం హనోకు ఈనెకును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆశ్చర్యంగా హనోకు జీవించినటువంటి సంవత్సరాలు 365. హనోకును గురించి వ్రాయబడినటువంటి మాట 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. చాలా అర్లీగానే తన జీవితంలో తాను కుటుంబ జీవితంలో ప్రవేశించాడు అని చెప్పాలి. పైన 15వ వచనంలో మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరెదును కనెను. 12వ వచనంలో కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహల్లేలును కనెను. పైన 9వ వచనం ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. ఆ తర్వాత వాడు జీవించిన సంవత్సరాలు లిస్ట్ అవుట్ చేయబడి వారు మొదటి కుమారుని కన్నప్పుడు వారి వయస్సును గుర్చి మనం చూస్తాం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది హనోక్ రైట్ ఏజ్ లో తాను కుటుంబ జీవితంలో ప్రవేశించాడు. రైట్ ఏజ్ లో తల్లిదండ్రులు అయినటువంటి వారి ఒక చక్కని బాధ్యత, యుక్తమైనటువంటి వయసులో బిడ్డలకు వివాహాలు చేయటం. తల్లి గాని తండ్రి గాని తల్లిదండ్రులు ఇరువురు తమ కుమారుల విషయంలో తమ కుమార్తెల విషయంలో కలిగి ఉండవలసినటువంటి ఒక చక్కని బాధ్యత మనకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఎరెదును గూర్చి 18వ వచనం. ఎరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను.
హనోకును కన్న తరువాత ఎరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరెదు దినములన్నీయు 962 ఏండ్లు. ఇక్కడ మనం సెకండ్ హైయెస్ట్ మనం చూస్తాం. ఎందుకంటే మెతూషెలను గూర్చి 5వ అధ్యాయంలోనే 27వ వచనం, మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. కనుక ఎరెదు కూడా ఎక్కువ సంవత్సరాలే బ్రతికాడు. ఎరెదు హనోకును కన్నప్పుడు వయస్సు మనం చూచాం 162. అయితే హనోకు తన మొదటి కుమారుని కన్నప్పుడు జస్ట్ 65. ఈయనకి యొక్క జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని, దేవునితో తాను నడిచినటువంటి నడకను గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఈయన మనకు చాలా విషయాలు నేర్పిస్తారు. హనోకు మెతూషెలను కన్నా తరువాత 22వ వచనంలో, ఆదికాండం 5:22, హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచ్చు. కలగటం ప్రారంభిస్తే తల్లిదండ్రులకు అసలు టైం ఉండదు. యవన కాలంలో భక్తి కుదుర్చుకుంటారు. వివాహం అయిన తర్వాత కొంచెం బిజీ అయిపోయి కుటుంబ జీవితంలో సెట్ అయిన తర్వాత కానీ ఆ భక్తిలో కొనసాగటానికి, మొత్తం మీద విశ్వాస యాత్రలో కొనసాగేటటువంటి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు డెలివరీ తర్వాత స్త్రీలైతే, అలాగే ఒక నూతనమైనటువంటి శిశువు తమ కుటుంబంలోనికి వచ్చిన తర్వాత సహజంగా బిజీ అయిపోవాలి. ఎందుకంటే ఆ బిడ్డను గురించి ఎన్నో విషయాలు చూడాల్సి ఉంటుంది, ఇంకెంతో అదనంగా సంపాదించాల్సి ఉంటుంది, ఒకవేళ ఆల్రెడీ సమృద్ధిగా లేకపోతే. ఇటువంటి అప్పుడు బిడ్డలు కలుగుతూ ఉంటే బిడ్డలను పెంచుతూ భక్తిలో ఎదగటం సాధ్యమేనా? హనోకు జీవితం మనకు నేర్పించేటటువంటి గొప్ప పాఠాలు. ఇది సాధ్యము, అసాధ్యం కాదు, సాధ్యమే. కొన్ని మార్లు ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు అనుకుందాం. మీరు ఎలాగున్నారు అని పరామర్శించుకున్న తర్వాత వారిద్దరు కాలేజ్ మేట్స్ అనుకుందాం కొంచెం సేపు. ఆ దినాల్లో భక్తి కలిగినటువంటి వారు అనుకుందాం. ఒక మిత్రుడు బహుశా రెండో మిత్రునితో అంటాడు, కాలేజ్ డేస్లో భక్తి నాకు బాగా కుదిరింది, మంచి వాతావరణం ఉన్నది, మంచి కాలేజీలో. మీకు తెలుసో లేదో, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఒక చక్కని సంప్రదాయం. కాలేజీ మార్నింగ్ స్టార్ట్ కాకమునుపు అసెంబ్లీ హాల్లో డే స్కాలర్స్, హాస్టల్ నుండి వచ్చినటువంటి వారు, స్టాఫ్ మెంబర్స్లో ఎవరెవరైతే గ్యాదర్ కాగలరో వారందరూ బ్రీఫ్ డివోషన్ కొరకు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు బ్రీఫ్ డివోషన్ కొరకు వారు గ్యాదర్ అయ్యేవారు. ఎప్పుడైనా ఒక విఐపి వస్తే ఆ డివోషన్ లేట్ అయితే ఆ డివోషన్ అయిపోయిన తర్వాతే కాలేజీ స్టార్టింగ్ బెల్ రింగ్ అయ్యేది. అప్పుడే క్లాసెస్కి అందరూ ఆయా రూమ్స్కి వెళ్ళేటటువంటి వారు. చక్కగా డివోషన్తో కాలేజ్ ప్రారంభం అయ్యేది. అలాగే క్రైస్తవ హాస్పిటల్స్, క్రైస్తవ సంస్థలు, మీరు బైబిల్ సొసైటీకి వెళ్ళి చూడండి, ఇంకా కొన్ని క్రిస్టియన్ హాస్పిటల్స్కి వెళ్ళి చూడండి, వాళ్ళు చక్కగా మార్నింగ్ డివోషన్ టైం ఉంటుంది, వారికి డివోషన్ టైం ఉంటుంది. ఇక్కడ హనోకు బిడ్డలను కంటూ ఉన్నాడు. ఈ ఇద్దరు స్నేహితుల యొక్క సంభాషణ గురించి నేను చెప్తున్నాను కదా, వారు హాస్టల్స్లో చదివిన వారైతే ఏసీ కాలేజ్. ప్రతి హాస్టల్లో ఉదయకాలం సాయంకాలం డివోషన్ టైం హాఫ్ ఎన్ అవర్ ఉండేది. ఒక మిత్రుడు తన రెండో మిత్రునితో చెప్పవచ్చు, ఆ దినాల్లో మంచి డివోషన్ టైం ఉండేది, మంచిగా మనం పాటలు నేర్చుకునేవాళ్ళు, మంచిగా మళ్ళీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండేవారు. వెంటనే జాబ్ వచ్చింది, చదువుకున్నాను, బిడ్డలు కలిగారు, వారిని పెంచడం చాలా బాధ్యతాయుతమైనటువంటి పని.
నేను భక్తిలో కాలేజీలో ఉన్నంత శక్తిగా నేను లేను అని చెప్పవచ్చు. ఒకవేళ కాలేజ్ డేస్లో ఉన్నంత పట్టుదల నాలో లేదు అని చెప్పవచ్చు. కానీ బిడ్డలు కలుగుతూ ఉంటే దేవునితో నడిచాడని వ్రాయబడింది హనోకును గురించి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కన్న తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచు మొదటే దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. గమనించండి, కుమారుణ్ణి ఇస్తే మనం ఈ రోజుల్లో ఆలోచించాలంటే ఎంత మురిసిపోతారో తల్లిదండ్రులు. నాకేమండి కొడుకులు ఉన్నారు, నాకు కుమారుడు కలిగాడు, మంచిదే, సంతోషం. ఇక్కడ హనోకును గురించి చెప్పబడినటువంటి మాట, కుమారులను కుమార్తెలను దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కని. అంటే తన ఆధ్యాత్మిక జీవితంలో తాను దేవునితో నడక అభ్యాసం చేశాడు. దేవునితో నడక అభ్యాసం చేశాడు. ఆలోచించండి, భూమి మీద మనిషి మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని కాలాల్లో దేవునితో చక్కని సహవాసం సాధ్యం అవుతుందా? హనోకును గురించి చెప్పబడిన మాట, తాను దేవునితో నడిచాడు. హీ వాక్డ్ విత్ గాడ్. ఎన్ని వందల సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు. 300 సంవత్సరాలు. మనం ఒక 30 ఏళ్ళు విశ్వాసులంగా ఉంటే, 20 ఏళ్ళు విశ్వాసులంగా ఉంటే, ఒకవేళ బయట ఇతరులతో అనకపోయినా మనలో మనకు ఒక సాటిస్ఫాక్షన్, నేను 20 years బిలీవర్ని, సీనియర్ బిలీవర్ని అనుకుంటాం. నిజమే, అది దేవుడిచ్చినటువంటి కృప, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత. విశ్వాస జీవితంలో పడిపోకుండా మనం అనేక సంవత్సరాలు నడుస్తూ ఉన్నాము అంటే దేవుణ్ణి ఎంతైనా స్తుతించాలి. అలాగని చిన్న చిన్న లోటుపాట్లు ఉండవు అని కాదు. చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే కొన్ని మార్లు ఆత్మలో కొంచెం తగ్గొచ్చు, కొంచెం మళ్ళా బలపడుతూ ఉండొచ్చు. మొత్తం మీద దేవుని కొరకు సాగుట చాలా గొప్ప దీవెనకరమైనటువంటి సాక్ష్యార్థమైనటువంటి అనుభవం. ఇక్కడ హనోకును గురించి చెప్పబడినటువంటి మాట, ఈ వాక్డ్ విత్ గాడ్, దేవునితో నడిచాడు. ఆదాము హవ్వలు నడిచినట్లుగాన ఏదెను తోటలో కాదు. ఆదాము హవ్వలతోనేమో దేవుడు చల్లపూటను ఏదెను తోటలో తాను సంచరించాడు. అది దీనికంటే ప్రత్యేకమైనది. ఇది వేరు. ఇక్కడ వారు ఏదెను తోటలో నడిచారు. ఇది ఏదెను తోట వెలుపలి సంఘటన. ఏదెను తోట అద్భుతమైనటువంటి తోట. ఇక్కడ హనోకు కుటుంబ జీవితాన్ని కలిగి ఉండి, భార్య బిడ్డలను కలిగి ఉండి, వారిని పోషిస్తూ, తాను తన బాధ్యతలను నెరవేరుస్తూ విశ్వాస యాత్రలో తాను కొనసాగాడు. దేవునితో తాను నడిచాడు. బిడ్డలు ఎక్కువ అవుతూ ఉంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, పనులు ఎక్కువ అవుతూ ఉంటాయి, సంపాదన ఎక్కువ కావాలి, బాధ్యతలు పెరిగిపోతాయి. ప్రార్థనా జీవితం సాధ్యమవుతుందా? భక్తి జీవితం సాధ్యమవుతుందా? ఎవరైనా అనొచ్చు, చాలా మంది పిల్లలండి, ఎన్ని బాధ్యతలు. సుజన్నా వెస్లీ గారు తన బిడ్డలను దేవుని కొరకు పెంచారు. అందువల్లనే గొప్ప దైవ సేవకులను తాను ప్రపంచానికి అందించగలిగారు. ప్రియమైన వారలారా, ఇక్కడ హనోకును గురించి చెప్పబడిన మాట, 300 సంవత్సరాలు తాను దేవునితో నడిచాడు. 24వ వచనం, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయాను. హీ వాజ్ ట్రాన్స్లేటెడ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, అంటే ట్రాన్స్పోర్టెడ్. దేవుడు తనను పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. కరెక్ట్గా 365 సంవత్సరాలే తాను జీవించింది. తన పితరులతో పోలిస్తే తన జీవితం, తన ఆయుష్కాలం తక్కువ.
అని మనం చెప్పుకోవచ్చు. బట్ ఇట్స్ వండర్ఫుల్. 300 years వాకింగ్ విత్ గాడ్, ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఆ దినాల్లో ప్రపంచం ఎలాగుండేది చూడండి. యోధా రాసినటువంటి పత్రికలో యోధా ఒక చక్కని మాట చెప్పాడు. 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఆ క్రింద తన ప్రవచన భాగం చెప్పబడింది. హనోకు ప్రవక్త. హనోకు దేవుని మాటలు తాను ప్రవచించాడు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి. అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు దుష్టులుగా ఉన్నారు. మన చుట్టూ వాతావరణం అనుకూలంగా ఉంటే దేవుని కొరకు నడవటం కొంత ఈజీగా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రతికూలంగా ఉంటే దేవుని కొరకు నడవటం ఎలా ఉంటుందో ఊహించుకోనండి. మీరు హైదరాబాదు మహానగరంలో ప్రయాణం చేసినటువంటి వారైతే ఏసీ బస్సో లేక ఏసీ కారో కాకుండా మామూలు కారులోనో మామూలు ట్రాన్స్పోర్ట్లోనో మీరు వెళుతూ ఉంటే ఆ మూసీ నది పరివాహక ప్రాంతం, అది సెంట్రల్ బస్ స్టేషన్ ఏరియా కానివ్వండి, లేకుంటే మీరు మలక్పేట వైపు వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఆ మూసీ నదిని మీరు చూస్తూ ఉంటారు. ఆ మూసీ నది యొక్క వాసన మీ ముక్కు పుటాలకు తాకుతుంది. తప్పదు. మీరు ఏసీ కారులోనో లేకుంటే ఏసీ వాహనాల్లో వెళితే అది వేరు సంగతి, కానీ నాన్ ఏసీ అయితే చెప్తూ ఉన్నాను నేను. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి వాతావరణం అది, అక్కడ ఉన్నటువంటి వాసన అది. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పాపంతో కంపు కొడుతూ ఉంటే దేవుని కొరకు భక్తిని అభ్యాసం సాధకం చేయగలమా? ఆధునిక కాలంలో మనం ఉన్నాం. మీరు ఎవరితోనైనా మాట్లాడాలి అంటే వాళ్ళ పర్మిషన్ అడగాలి మీరు. ఎందుకంటే ఎవరి లోకంలో వాళ్ళు ఉంటూ వచ్చారు. హనోకు కాలంలో తన చుట్టూ భక్తిహీనులు ఉన్నారు. అయినా హనోకు తాను ప్రవచించాడు. దేవుని ఆత్మను కలిగినటువంటి వ్యక్తిగా తాను ప్రవచించాడు. అసలు దేవునితో హనోకుకు నడక ఎలాగ సాధ్యమైంది? ఆమోసు గ్రంథంలో ఆమోసు చెప్పినటువంటి మాట 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. దేవుడు చెప్పేటటువంటి మాటలకు హనోకు లోబడుతూ వచ్చాడు. అలాగూ వారి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ వచ్చింది. మీరు మీ జీవితంలో కొంతమంది మంచి స్నేహితులను కలిగి ఉంటారు. వారిని పోగొట్టుకోవటానికి మీరు ఇష్టపడరు. వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా వారితో మీ కమ్యూనికేషన్ కొనసాగుతుంది. కారణం, మంచి మిత్రులు అరుదుగానే ఉంటారు, అనేకులుగా ఉండరండి. మంచి మిత్రులు అరుదుగానే ఉంటారు. వారితో మన స్నేహం లేక పరిచయం, వారితో మన కమ్యూనికేషన్ అది కొనసాగుతూనే ఉంటుంది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. మనం మన జీవితాల్లో జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక గొప్ప మాట. ఈయన దేవునితో నడుస్తూ ఉండగా దేవుడు అనేక సంగతులు తనకు బోధిస్తూ ఉండుంటారు, మాట్లాడుతూ ఉండుంటారు. అంతేకాకుండా ఈయనకును దేవుడు ఎంతో చక్కగా ఇన్స్ట్రక్ట్ చేసి నడిపిస్తూ ఉండుంటాడు. అందుకే కదా హెబ్రీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల వీరవనితల జాబితా ఉన్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఇది రహస్యం.
ఇది రహస్యం. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవుని హృదయాన్ని సంతోషపరిచేవారు ఎందరున్నారండి? మనం మన జీవితంలో దేవుని హృదయాన్ని గాయపరిచినటువంటి సమయాలు, ఆయన సంతోషపరిచినటువంటి సమయాలు మనం ఎసెస్ చేసుకోగలమా? అడిగి చూడండి దేవుణ్ణి. దేవా, నీ ఆలోచనలను నేను ఎక్కడెక్కడ భగ్నం చేశాను, నీ ప్లాన్స్ నేను ప్రక్కన పెట్టాను, వాటిని పగలగొట్టేసేసాను, నా సొంత ప్రణాళికలు వేసుకున్నాను, ఒకసారి చూపించాలని అడగండి. దేవుడు ఏది చూపిస్తాడో మీకు. కుమారుడా, పలానప్పుడు నేను ఇలా చేయమన్నాను, నీవు చేయలేదు. పలానప్పుడు నేను ఇలా చేయమన్నాను, ఓ నా కుమార్తె, నీవు ఇంకొక రీతిగా చేసావు. దేవుడు గాని ఆ లిస్ట్ అంతా చూపిస్తే నీ గుండె పగిలిపోతుంది. చాలా మార్లు దేవునికి ఇష్టలంగా మనం లేము. అయినా ఆయన తండ్రి, మనం బిడ్డలం గనుక, ఆయన మనల్ని సృష్టించడం మాత్రమే కాకుండా మనము ఆయన్ను ప్రేమించామని చెప్పుకున్నాం గనుక ఆయనతో నడక అభ్యాసం చేయటానికి మనం వంతు కృషి చేసాం గనుక దేవుడు మనతో డీల్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఈయన 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవుని సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో అంటాడు, 2 కొరింథీ 5:7, మేము వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నాం అన్నాడు. సో నడకలో 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వెలుచూపు, ఒకటి విశ్వాసం. వాకింగ్ బై సైట్, వాకింగ్ బై ఫెయిత్. మనం చూచేదాన్ని బట్టి, బాహ్యమైనటువంటి దాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మన సొంత ఆలోచనను బట్టి, శరీర సంబంధంగా మనం నడిచేటటువంటి ఒక నడక ఉన్నది. ఆత్మను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి నడిచేటటువంటి నడక ఉన్నది. ఈ రెండిట్లో నీవు ఏది ఎన్నుకుంటూ ఉన్నావు? కొన్ని మార్లు దేవుడు చెప్పింది నీకు అర్థమైన దానికంటే అది భిన్నంగా ఉన్నది. అంగీకరించగలవా? చేయగలవా? లోబడగలవా? ఎక్కడైనా సరే ఇద్దరు స్నేహం కొనసాగాలి అంటే సమ్మతి చాలా ఇంపార్టెంట్. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? 300 ఏండ్లు దేవునితో నడిచేడు అని చెప్పబడింది. భూమి మీద మనం కొందరితో స్నేహం చేస్తాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమంటామంటే, నేను పలాని వ్యక్తి చాలా మంచి వ్యక్తి అనుకున్నాను, కానీ చాలా కాలం తర్వాత నాకు అర్థమైంది తాను నేను అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అని. దగ్గరికి వెళ్ళిన తర్వాత, డీప్గా స్టడీ చేసిన తర్వాత, అతని మాటలు మాత్రమే కాకుండా అతని ఆలోచన, అతని ఉద్దేశాలు నేను గ్రహించడం ప్రారంభించిన తర్వాత ఇప్పుడు జాగ్రత్త పడి అతని నుంచి నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్తారు. ఇది సాధారణంగా అనేక మంది చెప్పేటటువంటి మాట. ఇంకా కొందరు ఏమంటారంటే, వాళ్ళు బయటకు చెప్పే మాటలు వేరండి, వారి ఉద్దేశాలు వేరు, వాళ్ళ అసలు రూపం మీకు తెలియదు అంటారు. అది ఇంకొక భిన్నమైనటువంటి ఏరియా. మనం మనుషులతో కలిసి నడిచేటప్పుడు ఎక్కువ కాలం మనుషులతో మనం కొనసాగాలి అంటే మరి వారి అభిరుచులు ఒకటే అయి ఉండాలి. ఇద్దరికి కామన్ టాపిక్ ఉండాలి, మరి అభిరుచులు. అలాగే ఒకరితో ఒకరికి చక్కని మరి ప్రేమ, గౌరవం ఉండాలి. హనోకు దేవుని గౌరవించాడు. మనం ఒక వ్యక్తి చాలా పరిచయం అయితే అవతల వ్యక్తి యొక్క పరిచయాన్ని మనం కొంచెం తేలిగ్గా చూచేటటువంటి ఒక టెంప్టేషన్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని. దగ్గరకైతే మనుషుల యొక్క లోటుపాట్లు కనబడితే మనం ఒకరిని తృణీకరించవచ్చేమో. ఈ హనోకు మనిషి, దేవదూత కాదు. కానీ 300 ఏండ్లు దేవుడు హనోకుతో నడిచాడు, అనగా హనోకు దేవునితో నడిచాడు, వాళ్ళిద్దరూ కలిసి నడిచారు, సహవాసం చేశారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. హనోకు, నీ చెప్పింది నువ్వేది చేయటలేదు, నీకు నాకు కుదరదు, ఇక నా సన్నిధి కొరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని దేవుడు తృణీకరించలేదు.
హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అని యోధా తన పత్రికలో చెప్పాడు. మనకు హనోకును గుర్చినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు. హనోకు, ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు. సో he is the 7th man. Behold, the 7th man is missing. 7వ వాడైనటువంటి హనోకు ఒకనాడు అద్భుతంగా తాను పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. కనబట్టలేదు. హనోకు ఆరోహణమైనప్పుడు చాలా మందికి కుమారులకు కుమార్తెలకు వారికి అర్థమై ఉండదు ఏమయ్యాడని. లేక ఒకవేళ దేవుడు ముందుగా చెప్పుంటే నేను నిన్ను పరమునకు తీసుకుని వెళ్తానని. ఏలియా విషయంలో ఎలీషా ఏలియాకు పరిచర్య చేస్తూ వచ్చాడు. మనము రాజుల గ్రంథంలో చూచినట్లయితే క్లియర్గా ఆ సమయం తనకు తెలిసిపోయింది. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున. 9వ వచనం దగ్గర ఏలియా చెప్తున్నాడు ఎలీషాను, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు. ఇక్కడ వీరికి అర్థమవుతూ ఉన్నది క్లియర్గా, దేవుడు తనను తీసుకుని వెళ్ళేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆ 2వ అధ్యాయం 3వ వచనంలో బేతెలులో ప్రవక్తల శిష్యులు ఉన్నారు. బేతెలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా? సో అక్కడ ఉన్నటువంటి వారికి కూడా అర్థమైపోయింది. వృద్ధుడైపోయాడా? బెడ్ మీద ఉన్నాడా? ఆఖరి దినం ఆఖరి గంటలని అందరూ అనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉన్నాడు, నడుస్తూ ఉన్నారు, శక్తి కలిగి ఉన్నాడు, హెల్దీగానే ఉన్నాడు. ఆశ్చర్యం కదా. హనోకు ఒకవేళ కుమారులు కుమార్తె కుటుంబంతో భార్యతో చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ తాను 300 ఏళ్ళు నడిచిన తరువాత దేవుడు తనను తీసుకుని వెళ్ళాడు. దేవుని యందు ఎంత నమ్మకం, విశ్వాసం తాను ఉంచినటువంటి వాడుగా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవటం కాదు, పరమునకు శరీరముతో అనగా మార్చబడిన మహిమ దేహముతో కొనిపోబడేటంత విశ్వాసంలోనికి తాను ఎదిగాడు. 2వ రాకడను అపేక్షించేటటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభు 2వ మారు రాబోతూ ఉన్నాడు అని లోకానికి చెప్పేటటువంటి మనం, అందుకే భూమి మీద అనేక సంభవాలు, ఈ తెగుళ్ళు, ఈ సూచనలన్నీ సంభవిస్తూ ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పేటటువంటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ఒక చక్కని మాట, మనము దేవునితో ఎంత చక్కని సన్నిహితమైన సహవాసం కలిగి నడుస్తూ ఉన్నాం, దేవుని యందు ఎంత విశ్వాసం మనం ఉంచి ఉన్నాం. మనం దేవునికి ఇష్టడై ఉండుట. ఎవరు దేవునికి ఇష్టలు? దేవుని వద్దకు వచ్చేవాడు తను వెతుకు వారికి ఫలము దయచేయనని నమ్మేటటువంటి వారు దేవునికి ఇష్టలు. ఆయన సన్నిధిని వెతికేటటువంటి వారు, ఆయన సహవాసాన్ని వెతికేటటువంటి వారు. ఈ రోజుల్లో ఎవరికైనా టైం దొరికితే వెంటనే సెల్లోనికి వెళ్ళిపోతారు. నాకేదైనా మెసేజ్ వచ్చిందా, కమ్యూనికేషన్, కొన్ని మార్లు మనం వెంటనే తీసి చూస్తాం. మిస్ కాల్స్ ఏమైనా ఉన్నవా, ఎవరైనా నాతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తే నేను అందుబాటులో లేను, ఏదో పనిలో ఉన్నాను అని మనము రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిస్డ్ కాల్స్ ఏమున్నాయో చూసి. దేవునితో ఎంత చక్కని సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండటం మాత్రం కాదు, దేవునితో చాలా ఆ ఫెయిత్,
అందుకే విశ్వాస వీరుల యొక్క జాబితాలో హెబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను అనేటటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు సహవాసం చేయాలి అంటే ఒకరు మాట్లాడేది ఇంకొకరు వినాలి. ఒకరు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఎప్పుడు అది వన్ వే ట్రాఫిక్ అవుతుంది. ఒకరు మాట్లాడింది ఇంకొకరు వినాలి, ఇంకొకరు మాట్లాడింది అవతల వారు వినాలి. వారి యొక్క ఆలోచన విధానం, భావాలు, అభిరుచులు అన్ని సరిగా ఉంటేనే సమ్మతించినటువంటి ఇద్దరు నడుస్తారు. దేవుడు మనతో గ్రంథంలో నుండి మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యంలో నుండి మాట్లాడుతున్నాడు. నీవు బైబిల్ను ప్రేమిస్తూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? రివీల్డ్ గాడ్స్ విల్ బైబిల్. ఈ దేవుని గ్రంథాన్ని నీవు ప్రేమిస్తే ఆయన మాటలను నీవు ప్రేమించినట్టు. దేవుని సహవాసాన్ని, దేవుని బిడ్డల సహవాసాన్ని, సంఘ సహవాసాన్ని ప్రేమించినటువంటి బిడ్డగా, దేవుని స్వరాన్ని వినేటటువంటి బిడ్డగా నీ స్వరం దేవునికి వినిపిస్తూ ఉన్నావా? ప్రార్థనలోనికి వెళ్ళి నీ ప్రార్థన విని దేవుడు ఆనందించి నీ స్వరం మధురం అని దేవుడు నీతో చెప్పగలుగుతూ ఉన్నాడా? నీవు దేవునితో సహవాసం చేసేటటువంటి ప్రార్థనా సమయం, దేవునితో నీవు మాట్లాడేటటువంటి సమయం, మిగిలిన సమయాల్లో ఆత్మలో దేవునితో నీకు ఉండేటటువంటి ఆ కమ్యూనికేషన్ లేక టచ్, నువ్వు ఎలాగున్నావు? 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. కనుక వాక్య ధ్యానం, మన ప్రార్థనా జీవితం ఎలాగున్నదో, రాకడకు సమీపంగా ఉన్నటువంటి కాలంలో ఉన్న మనము ఈ విషయాలను ఆలోచించడం చాలా మంచిది. హనోకు జీవితంలో దేవునికి విధేయత కలిగి జీవించాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో కానివ్వండి, యోహాను రాసినటువంటి 2వ పత్రికలో కానివ్వండి, దయచేసి గమనించండి. మొదటి యోహాను 1:6, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. మనం లోటుపాట్లన్నీ కనబడుతూ ఉంటాయి, వాటిని సరిచేసుకుంటూనే మనం ముందుకు సాగాలి, కానీ అలాగే మనం ముందుకు కొనసాగలేము. ఎప్పటికప్పుడు ఎదిద్దుకుంటూ మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. రెండవది, మనము దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని దిద్దుతాడు. నీవు దానికి వ్యతిరేకత చూపిస్తావా, విధేయత చూపిస్తావా? మనం కొన్ని మార్లు కొందరికి సలహాలు చెప్తాం, కొందరు వాటిని పాజిటివ్గా తీసుకుంటారు. కొందరు అంటారు, ఎప్పుడు మీకు నాలో లోపాలే కనబడితే ఏం నాలో మంచి సంగతులు మీకు కనబడవా అంటారు. హనోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాడు అంటే ఎంత విధేయత తాను దేవుని పట్ల చూపించి ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 6వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. దేవుని ఆజ్ఞలు పాటించటం, దేవుని ఆజ్ఞలకు విధేయుడు కావటం. కనుక హనోకు జీవితంలో 3 విషయాలు. ఒకటి, తాను దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కనుపరిచాడు. దేవునితో సహవాసం, కమ్యూనికేషన్ దేవునితో తాను మెయింటైన్ చేస్తూ వచ్చాడు. మూడవది, దేవునికి తాను విధేయుడుగా ఉన్నాడు, అవిధేయుడుగా లేడు, తిరుగుబాటు చేసిన వాడుగా లేడు. లేక దేవుని తన స్వలాభం కొరకు వాడుకొని ఇక దేవుని వాళ్ళ నుండి పొందవలసినవన్నీ నేను పొందాను, ఇక దేవునితో నాకేం పని అని అనుకోలేదు. చూచారా? 360 సంవత్సరాలు జీవించి 65వ ఏట తరువాత తన విశ్వాస యాత్ర చక్కగా దేవునితో ప్రారంభించి 300 సంవత్సరాలు నడిచాడు భక్తుడు. మనకెంత మాదిరిగా ఉంటూ ఉన్నాడు. ప్రియ ప్రభా, మమ్మల్ని బలపరచు, మాతో మాట్లాడు, మమ్మల్ని నడిపించు.
అని ప్రభువుకు మనల్ని అప్పగించుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయంలో హనోకు జీవితం నుండి కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మేము ఉన్నటువంటి లోకంలో విశ్వాస యాత్రలో సాగి వెళ్ళుట ఎంత క్లిష్టమో కష్టతరమో అని మేము తలంచుతూ ఉన్నాం. అయితే 300 ఏళ్ళు నీతో నడుచుచు కుటుంబ జీవితం కలిగి ఉండి కుమారులను కుమార్తెలను కనుచు తన చుట్టూ భక్తిహీనులు ఉన్నప్పటికీ తాను నీకు ఇష్టడుగా జీవించినటువంటి ఈయన మాకెంతో మంచి మాదిరిగా ఉన్నాడు. ఒకవేళ మీరు మధ్యాకాశంలోనికి వస్తే మేము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండటానికి కృప దయచేయండి. మీకు ఇష్టలుగా తాను ఉండి తాను కొనిపోబడ్డాడని సాక్ష్యం పొందాడు. మీకు ఇష్టమైనటువంటి జీవితం మాలో పెంపొందింపు చేయండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి మమ్మలను వెదకి రక్షించినటువంటి ఆ రక్షకుని కొరకు మేము జీవిస్తూ మేము ఆయనతో సహవాసం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సజీవమైనటువంటి సాక్షులంగా భూమిపైన మా జీవిత యాత్రలో మేము దేవుని బిడ్డలంగా మా చుట్టూ ఉన్నటువంటి లోకానికి కనుబరిచి మా విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి మేము మీకు విధేయులమని లోకానికి చూపించడానికి మేము మీతో సజీవమైన సంబంధం సహవాసం కలిగిన వారమని లోకానికి చూపించడానికి కృప దయచేయమని వ్యూ చేసినటువంటి మా వ్యూవర్స్ అందరిని ఆశీర్వదించమని షారోన్ సంఘము బ్రాంచెస్ని దీవించమని మేమున్న ఈ పట్టణం మా 2 తెలుగు రాష్ట్రాలు మా దేశాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.